ఈడీ దాడులకు ఎస్డిపిఐ భయపడే ప్రసక్తే లేదు. ప్రపంచములోనే నిత్య పూజలు అందుకుంటున్న రెండో శ్రీ జగజ్జనని నంద్యాల దేవాలయం. మహిళా దినోత్సవ వేడుకలు, చిరు వ్యాపారుల ప్రదర్శన, విక్రయం. హంస వాహనంపై లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు దర్శనం. కొనసాగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు. పాణ్యం, ప్రభుత్వ భూములు కబ్జాల పాలా? దేశంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే బీజేపీ ఉందో, ఈ బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తున్న జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అహర్నిశలు గ్రౌండ్ లెవెల్లో దిగి పోరాడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని, జాతి వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక బిల్లుని ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ తీసుకుని రావడం జరిగిందో, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద పెద్ద బహిరంగ సభలను, ర్యాలీలను, ప్రొటెస్టులను కూడా ఏర్పాటు చేయడం, ఉద్యమించడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క ఉద్యమానికి, సేవ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉద్యమానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే చేపట్టిందో దానికి భారీ స్పందన లభించడం ప్రజలలో అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చుతుంది, ఇది ప్రజలలో వెళ్తుంది ఉద్యమాన్ని భావించి నేడు భారతీయ జనతా పార్టీ ఎలాగైనా ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో మన జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని అక్రమంగా ఈ యొక్క ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే నంద్యాలలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఎంతో పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని వేల మంది కూడా ప్రజలు పాల్గొన్నారు. ఇది ఓర్వలేక నేడు నంద్యాలలో కూడా పార్టీ ఆఫీస్లో ఈడీ రైడ్ చేయడం జరిగింది. భయపడే ప్రసక్తే లేదు. మాకు ముందే తెలుసు ఈ యొక్క ఉద్యమంలో మనం పని చేస్తూ ఉన్నాం. మీకు రాబో రోజుల్లో మీ మీద ఎన్ఐఏ రైడ్స్ చేస్తారు, ఈడీ రైడ్స్ చేస్తుంది, భయపడకండి. ఈ యొక్క మాటలు మాకు ముందే చెప్పడం జరిగింది. మాకు తెలుసు ఎవరైతే న్యాయానికి, అధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో, ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి, వారి యొక్క ఎజెండాలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు కూడా, ఈ రోజు కాకపోతే రేపు టార్గెట్ అవుతారు. ఈ యొక్క ఏదైతే ఈ రైడ్, అక్రమ రైడ్ జరిగిందో నంద్యాలలో, ఈ యొక్క రైడ్కి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, మేము ఖండిస్తున్నాము. ఈ యొక్క ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. మా మీద ఎన్ని రైడ్స్ అయినా చేయండి. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం చేపట్టడం కూడా జరిగింది. అందులో ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత ప్రెషర్ చేసినా కానీ మేము ఆపే ప్రసక్తే లేదు. ప్రస్తుతం 4 ఈడీ అధికారులు వచ్చి నంద్యాల పార్టీ ఆఫీస్ మీద రైడ్ చేయడం జరిగింది. వారి యొక్క పని వారి యొక్క డ్యూటీ వారు చేస్తూ ఉన్నారు. లోపల ఏమైనా దొరుకుతాయేమో ఏమి చూస్తున్నారు. లోపల చిరిగిన పేపర్లు, పాంప్లెట్లు తప్ప మా పార్టీలో ఏముండవు, మీకు అందరికీ తెలిసిందే. ఇది ఒక స్పెషల్. మా పార్టీలో పార్టీ కార్యకర్తల శ్రమ కనిపిస్తుంది, నాయకుల శ్రమ కనిపిస్తుంది, కానీ మీకు డబ్బులు కానీ ఏం దొరకవు. ఇంతకుముందు కూడా నంద్యాల పట్టణంలో మా అడ్వకేట్ అల్లబగష్ గారి ఇంట్లో కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బజ్జీలు గిజ్జీలు వేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా ఈడీ రైడ్ చేయడింది. ఈ యొక్క ఈడీ రైట్స్ మీ అందరికీ తెలిసిన విషయం. ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. నిన్న మొన్ననే కొన్ని రోజుల క్రితం ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాలు కూడా వేయడం జరిగింది. సుమారు 95% ఏదైతే కేసులు ఈడీ చేపట్టిందో 95% కేసులు ఫేక్ కేసులు. అటువంటి కేసులు ఈ యొక్క ఈడీ రైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఈ యొక్క కేంద్రానికి ఈడీ ఒక టూల్ కిట్ లాగా పనిచేస్తూ ఉంది. ఈ ఉద్యమాన్ని అడిచివేయడానికి క్లియర్గా కనిపిస్తుంది.
దేశవ్యాప్తంగా ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టిందో అది ప్రజా ఉద్యమంగా మారిపోయింది. రేపెల్లుండిలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించబోతుంది. ఇంకా ప్రజా ఉద్యమం ఈ ప్రజల్లో తప్పకుండా వెళ్తుంది. ఎంకే ఫైజ్ ఈసారిని విడుదల చేసేంత వరకు, వాడిని విలిపించుకునేంత వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం కూడా ఆగదని తెలియజేసుకుంటున్నారు. జిందాబాద్ జిందాబాద్. గణపతి గుడి దాటాక ఎరువుల గడి దగ్గర ఉంటారు చూడమ్మా. గణపతి గుడి దాటాక ఎరువుల గడి దగ్గర ఉంటారు. ఎక్కడ వస్తే అక్కడ కొనాకండి. దేవస్థానం వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు, అక్కడ తీసుకోండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో వారం రోజుల పాటు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా మొట్టమొదటి రోజు నుండి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకుని ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఒక మొక్క నాటడం లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టామన్నారు. మహిళల్లో ఉన్న తపన, శక్తితో పాటు నైపుణ్యం తోడైతే పారిశ్రామికంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సొసైటీలో మహిళలు వారికి ఉన్న బాధలను అధిగమించి విజయాలు సాధించిన వారు ఉన్నారని పేర్కొన్నారు. సమస్యల్లో ఉన్న మహిళలను స్వశక్తితో పైకి రావడానికి చేయూతను ఇవ్వాలన్నారు. పట్టణంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తద్వారా మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. మహిళా చిరు పారిశ్రామికవేత్తలు ఎంతో నాణ్యతతో ఉత్పత్తులను తయారు చేసి చక్కటి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి చేపట్టిన వృత్తిని లాభదాయకంగా మార్చుకొని మరికొంతమందికి ఉపాధి కల్పించడం చాలా సంతోషకరమన్నారు. ఇదే తరహాలో మరింత మందికి స్ఫూర్తినిచ్చి చేయూతనందిస్తే రానున్న మహిళా దినోత్సవం నాటికి ఇంకా పెద్ద ఎత్తున మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ లీలావతి, పరిశ్రమల శాఖ జిఎం జవహర్ బాబు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మెప్మా పీడీ నాగశివలీల తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులు షెడ్యూల్తో మనం మన జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి రోజు అవగాహన కార్యక్రమాల ద్వారా ర్యాలీ ఒకటి చేసుకుని ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఒక మొక్క నాటాలి అన్న కాన్సెప్ట్ తో మనము ముందుకు వెళ్ళాం. ఈ రోజు మీరు చూస్తే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ఎంకరేజ్ చేయాలి, బాగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ దొరకాలి. వారు ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడంతో పాటు చాలా మంది మహిళలకి వాళ్ళు ఇన్స్పైరింగ్ గా ఉంటూ మరో 10 మంది కుటుంబాలకి వాళ్ళు హెల్ప్ చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూసారు, ఎంతో మంది మహిళలు ఉత్సాహంగా వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేశారు. చూస్తే ఎంత ఎక్స్పర్టైజ్ ఉందో మనకు అర్థం అవుతుంది. అంటే ఎంత మెటిక్యులస్ గా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళే దాని నుంచి నేర్చుకుని చక్కగా తయారు చేసి అక్కడి నుంచి మార్కెటింగ్ వరకు ప్రమోట్ చేసి వాళ్ళు చేపట్టిన వృత్తిని లాభదాయకంగా మార్చుకొని మరో 10 మందికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారంటే ఇలాంటి మహిళలందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ ఉన్నాను. మరింత మందికి వీళ్ళు స్ఫూర్తినివ్వాలి, మరింత మందికి చేయూతనివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అద్భుతమైన క్షేత్రం నవనారసింహ క్షేత్రం అహోబిల క్షేత్రంలో నవాన్నిక వార్షిక పాల్గొన బ్రహ్మోత్సవ కార్యక్రమం రెండో రోజు పొద్దున విశేషమైన చతుస్థానార్చనం హోమం, తదనంతరం విశేషమైన అలంకారంలో స్వాముల వారు హంసవాహనంలో ఈరోజు విశేషమైన అలంకారంలో ఊరేగింపు వచ్చినాడు. ఈ హంసం అంటే పరమహంసుడు అంటారు, హంసం అంటారు, అన్న పక్షి అంటారు. హంస పక్షికి ఏం ఇది విశేషం అంటే నీళ్లు పాలు రెండు కలిపి పెడితే దాంట్లో ఉంటే పాలు మాత్రం పరిగి నీళ్లు అట్నే పెడుతుంది అంటారు. అదే మాదిరిగా పరమహంసుడు అంటారు మన ఆచార్యుడు. ఆచార్య స్వామి మనం పోయి నమస్కారం చేస్తే మన దగ్గర ఉంటే మంచిది మాత్రం తీసుకొని మీదన్నీ వదిలిపెడతారు అని పరమహంసుడు అంటారు. అటువంటి పరమ పవిత్రమైన అహోబిల క్షేత్రంలో ప్రధానమైన మూర్తి జ్వాలా నరసింహస్వామి విశేషమైన హంసవాహనంలో వివిధ ఊరేగింపు వచ్చి భక్తులందరికీ అనుగ్రహం చేస్తున్నారు. హంస ముద్ర అని మన అహోబిల మఠ పీఠాధిపతికి ప్రధానమది. మన ఆదివంశ స్వామి ఆల్వార్ తిరునగరి అనే తిరునెల్వేలి డిస్టిక్ లో తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి డిస్టిక్ లో మన ఆల్వార్ తిరునగరి అని పెద్ద క్షేత్రం ఉంటుంది. అక్కడ ఆల్వార్ ప్రధానమైన ఆల్వార్ మన అహోబిల మఠానికి షటకోప మఠం అని పేరు. ఈ షటకోపం అంటే అక్కడ ఆదివంశ స్వామి మన ఇక్కడ ఆస్థానం తీసుకొని అక్కడ మంగళాశాసనం చేసేటప్పుడు అక్కడ పోయి ఆ గుడిలో ఆల్వార్ లేదంటే మనం ఎక్కడ ఉన్నారని అందరి దగ్గర అడిగితే ఫస్ట్ ఉండేటప్పుడు మధుర కవి ఆల్వార్ అక్కడ ప్రతిష్టాపన చేసిన మూర్తి అది. అక్కడ ఉంటే స్వామి ఆల్వార్ మల్ల ఆల్వార్దం కృపయాన హంసముద్రై వాళ్యే అని మన ఆదివంశ స్వామి వాయి తిరునామం అంటారు ఆయన పద్యం. దాంట్లో మన పునఃప్రతిష్ఠ చేసి అక్కడ గుడిలో ఏమేం చేయాలా అని అన్ని ఏర్పాట్లన్నీ చేసి పరంపర ధర్మకర్తగా ఒక రోజు ఉన్నారని మన వంశపారంపర్యంగా చెప్పేది ఒక కథ ఉంటుంది. అటువంటి హంసముద్ర ఇప్పుడు కూడా మన అహోబిల మన పీఠాధిపతి ఎవరు ప్రస్తుతం ఉంటే 46 పీఠాధిపతి కూడా ఎవరు రాజ్యంలో వచ్చేటప్పుడు ఆ రోజు ఆ హంసముద్ర చేతిలో పెట్టుకుంటారని ఒక వైశేష్యం. అటువంటి హంసముద్ర హంస వాహనంలో మన జ్వాలా నరసింహస్వామి రెండో రోజు విశేషమైన ఊరేగింపు చూసినాడు. మళ్ళీ తదనంతరం అభిషేకం ఉంటుంది, సాయంత్రం వివిధ ఉత్సవం ఉంటుంది. స్వాముల వారు వచ్చి ఎవరు మన దర్శనం చేస్తే ఎం కామయతే చిత్తం తం ప్రాప్నోతి నిశ్చయం అని నరకేశ్వరి స్వామి వారు ఎవరు దర్శనం చేస్తారో లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మన ఆచార్య వారి స్వామి అనుగ్రహం అందరికీ లభించాలని శరణారవిందంలో ప్రార్థిస్తున్నాము. లోకా సమస్త సుఖినో
మండలంలో ప్రభుత్వ భూమిని సర్వే నంబర్ 1638లో 8.0900 ఎకరాలు పిన్నాపురం గ్రామంకు వెళ్లేదారిలో ఓబులమ్మ చెరువుకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వానికి తెలియకుండా ఓ పెద్ద రైతు 2 కార్లు పంటలు సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. ఈ విషయంపై గత సంవత్సరం నుండి మైనర్ ఇరిగేషన్ ఏఈ రాజనర్సింగ్ గారికి 2024లో ఫిర్యాదు ఇచ్చాము. వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అయినా ఇప్పటికీ ఆ భూమి అలాగే పంటలు వేసుకుంటూ ఉన్నాడు. కావున అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏఐఎఫ్బి ఎన్ఎస్యుఐ వనము వెంకటాద్రి బత్తిని ప్రతాప్. పాణ్యం మండల కేంద్రంలో మైనర్ ఇరిగేషన్ యొక్క డిపార్ట్మెంట్ వారికి గత సంవత్సరం కిందటనే మేము ఇక్కడ ఉన్నటువంటి భూమి ఈ సుగాల్మెట్ట అదేవిధంగా పిన్నాపురం పోయేటువంటి రస యొక్క ప్రాంతంలో ప్రభుత్వ భూమి వచ్చేసి 1638 యొక్క సర్వేలో 8 ఎకరాల 90 సెంట్ల యొక్క స్థలం ఉన్నది. ఆ యొక్క దాన్ని దాదాపుగా అట్లాంటి గత 30 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి అనుభవిస్తున్నాడు. దాదాపుగా అట్లాంటి వీరిపైన చట్టపరమైనటువంటి కేసులనే నమోదు చేయండి, లేకపోతే పేద బలహీన వర్గాలకు వాళ్ళకి కౌలుకైనా ఇవ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఓబులమ్మ చెరువు యొక్క ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా చెరువు తీస్తే ఇక్కడ ఉన్నటువంటి పిన్నాపురం యొక్క రైతులకు గానీ అదేవిధంగా సుగాలమెట్ట యొక్క రైతులకు గానీ వాళ్ళకు వచ్చే పశువులకు గానీ లేదా ఇక్కడ ఇస్తే దాదాపుగా నీటి వసతి కనీసం అట్లాంటి ఒక టీఎంసీ దాకా నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. సుభిక్షంగా ఉన్నటువంటి ప్రాంతంలో నీళ్లు తాగి కనీసం బరగుళ్ళు గేదెలు ఆవులు మంచి వాతావరణం చేకూర్చి ప్రజల యొక్క అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము గతంలోనే చెప్పినాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి 8 ఎకరాల వేసుకుని ప్రభుత్వానికి ఎటువంటి నష్టపరిహారము లేదంటే చెల్లించకుండా దాదాపు సొంతంగానే అనుభవిస్తూ కోట్లాది రూపాయలు చూస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము గతంలోనే ఆ రాజనరసింగ్ గారికి ఆ మైనర్ ఇరిగేషన్ గారికి చెప్పినాము. ఆయన పైన చట్టపరమైన కేసులు నమోదు చేస్తాము, లేకపోతే అతని పొలం ఇవ్వమని చెప్పేసి కరాకరంగా చెప్పినాడు. మరి ఇప్పుడు కూడా అతనికే మళ్ళా ఇచ్చి ఈ యొక్క సాగు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఇతనిపైన చట్టపరమైన కేసులు నమోదు చేసి ఈ పొలాన్ని గవర్నమెంట్ కి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము. లేని పక్షంతో తక్షణమే కలెక్టర్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు బత్తిని ప్రతాపు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి మాట్లాడేది. మండలం సుగాలమెట్ట వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పొలం ఇక్కడ ఓబులమ్మ చెరువు అని చెప్పేసి ఇది ఎప్పుడో గత కాలంలో నుండి ఇక్కడ ఏర్పడింది. కానీ 9 ఎకరాల 90 సెంట్లు ఇక్కడ నర్సరపుల్ల అనే వ్యక్తి కబ్జా చేసినాడు. గతంలో సంవత్సరం కిందట కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పినాము, తెలియపరిచాము. పేపర్కి వచ్చింది, ఆంధ్రజ్యోతికి వచ్చింది, ఈనాడుకు వచ్చింది, సాక్షికి వచ్చింది. మరి ఇచ్చినట్టునే ఇచ్చి మళ్ళీ తీసుకున్నాడు, ఆయనే పంట వేసుకున్నాడు. మరి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లక్షల జీతాలు తీసుకోవడానికి ఉండేది. ఈ సభ్య సమాజంలో ఈ విధంగా కబ్జాలు చేసుకుంటా పోతా ఉంటే మరి ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? కాబట్టి ఎక్కడో ప్రజలకు 2 సెంట్లు భూమి ఇవ్వాలంటేనే ఎక్కడో కొండలపైన ఇస్తారు. ఇటువంటి సెంట్రల్ పాయింట్ లో హైవేలో, నేషనల్ హైవేలో, పిన్నాపురం రూట్ లో రైట్ సైడ్ లో 9 ఎకరాల 90 సెంట్లు కబ్జా చేసి కూడా 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన పంట వేసుకొని తింటున్నాడు. మరి ఎటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మరి పట్టించుకోకుండా ఆయనతో విడిపించుకోకుండా ఆయనకి అప్పచెప్పి మరి కాసల కకృతి పడి మరి ఈ విధంగా జరుగుతుంది. ప్రతి ఒక్క లీడర్కి తెలుసు, ప్రతి ఒక్క నాయకులకు తెలుసు పాణ్యంలో ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుంది. కబ్జాలు చేస్తున్నారు. మెయిన్ బస్టాండ్ లో డొంగులో మేము పలుసార్లు విన్నవించిన కూడా మరి మేము సభ సమాజంలో ఎంతో మందికి తెలియజేస్తున్నాం. ఆయన కూడా పట్టించకుండా 8 ఎకరాల 90 సెంట్లు ఇక్కడ కబ్జా చేసి ఓబులమ్మ చెరువును పూర్తి చేసినాడు. కొద్దిగానే కనపడుతుంది. రేవంత్ రెడ్డి మొత్తుకొని ఎన్నో రోజుల నుండి అన్ని చెరువులను వాగులను మన కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టించుకున్నటువంటి వేలు లక్షలు పడగొట్టినాడు. మళ్ళా కూత వేసినంత దూరంలో హైదరాబాద్ ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు? వీళ్ళల్లా లక్షల రూపాయలు జీతాలు తీసుకొని మరి దీని మించి ఎవరు పట్టించుకరా? మరి ఇది ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి ఇంతవరకు మరి ఉంటున్నారు. ప్రజా సంఘాల వాళ్ళము మేము తెలియపరిచినాం, పేపర్కి ఇచ్చినాం, ఆయన కూడా స్పందించలేదు. ఇతని వెనక ఎవరు హస్తం ఉన్నది మరి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అతనికి తగిన శిక్ష ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నా పేరు వన వెంకటాద్రి.
దాడులకు ఎస్డిపిఐ భయపడే ప్రసక్తే లేదు. ప్రపంచములోనే నిత్య పూజలు అందుకుంటున్న రెండో శ్రీ జగజ్జనని నంద్యాల దేవాలయం. మహిళా దినోత్సవ వేడుకలు, చిరు వ్యాపారుల ప్రదర్శన, విక్రయం. హంస వాహనంపై లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు దర్శనం. కొనసాగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు. పాణ్యం ప్రభుత్వ భూములు కబ్జాల పాలా.